ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలంలో ఉదయం భారీ పేలుడు సంభవించింది. పెద్దకందుకూరులో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలో సంభవించిన పేలుడు ధాటికి 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక గాయపడ్డ కార్మికుల్లో 2 పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రాంతాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిల్లాయలయ్య పరిశీలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను పరిశ్రమలో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. 6 PM తెలంగాణలోని ఒక్కసారిగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంబంధించినటువంటి ఎక్స్ప్లోజర్ కంపెనీలోని రసాయనిక సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్ తోటి ఒక్కసారిగాను అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు 8 మంది గాయాలైనటువంటి పరిస్థితి. అందులో 2కి పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి మృతి చెందడం కూడా జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎక్స్ప్లోజర్ కంపెనీస్ అయితే గతంలో కూడా అనేక సార్లు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. సంబంధించిన కార్మికులకు ఎలాంటి సేఫ్టీ లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని గతంలో కూడా వీరిపై కంపెనీలపై అనేక ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ప్రధానంగా 4 ఎక్స్ప్లోజర్ కంపెనీస్ ఉన్నాయి. ఈ సంబంధించిన ఎక్స్ప్లోజర్ కంపెనీస్ లో కెమికల్ రియాక్షన్ కావచ్చు, బాంబ్ బ్లాస్టింగ్ కావచ్చు, దానికి సంబంధించిన నిల్వ ఉంచడానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతుంది. ముందస్తుగా ఏదైతే కెమికల్ రియాక్షన్ జరుగుతుందా జరగదు అనేది అక్కడ ల్యాబ్ లో పరిశీలించుకుంటారు. కానీ ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేకుండా ల్యాబ్లు పరిశీలించకుండా కేవలం కార్మికులను అక్కడ అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఇలాంటి జరుగుతున్నాయని కూడా అంతకుముందు ప్రభుత్వం కూడా నోటీసు కూడా జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు బ్లాస్టింగ్ కంపెనీలలో ఎలాంటి ఎక్విప్మెంట్ కానీ సేఫ్టీ సంబంధించినటువంటి కార్మికులను తీసుకోవట్లేదు అనేది అక్కడ ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. పునరావృతం కాకుండా చూడాలని కూడా ప్రభుత్వము ఉన్నతాధికారులను కూడా ఆలోచించడం జరిగింది. ఇది యాదాద్రి భువనగిరిలో జరిగినటువంటి పెద్దకొందూరు సంబంధించిన బ్లాస్టింగ్ కంపెనీలో జరిగినటువంటి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.